ఏపీలో 10th పేపర్ల రీవాల్యుయేషన్ అంశం హీట్ పుట్టిస్తోంది. 10th పేపర్లు సరిగ్గా దిద్దలేని దుస్థితిలో ఉన్నారని మాజీ సీఎం జగన్ సర్కార్ తీరును ఎండగట్టారు. అయితే చిన్నప్పుడే 10th పేపర్లు ఎత్తుకుపోయిన మీ నుంచి హుందాతనం ఆశించడం తప్పే అని మంత్రి లోకేష్ రిప్లై ఇచ్చారు. ఏపీలో 10th పేపర్ల వాల్యుయేషన్ అంశంపై వివాదం మరింత ముదురుతోంది. పేపర్లు దిద్దడంలో లోపాల వల్ల 60,000 మందికి పైగా అభ్యర్థులు రీవాల్యుయేషన్కు అప్లై చేశారు. పేపర్లను దిద్దడంలో జరిగిన లోపాలకు సంబంధించి ప్రభుత్వం 5గురిని సస్పెండ్ చేసింది కూడా. అయితే అధికార ప్రతిపక్షాల మధ్య విమర్శలు మాత్రం ఆగడం లేదు. 10th పేపర్లు దిద్దలేని దుస్థితిలో ఉన్నారని మాజీ సీఎం జగన్ వ్యాఖ్యానించారు. విద్యా వ్యవస్థను ప్రస్తుత ప్రభుత్వం నాశనం చేస్తోందన్నారు జగన్. 10th పేపర్లు దిద్దడంలో ఉన్న లోపాల వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని, గురుకుల్, ట్రిపుల్ ఐటీల్లో అడ్మిషన్లకు ఇబ్బంది కలుగుతోందని జగన్ ట్వీట్ చేశారు. జగన్ వ్యాఖ్యలపై విద్యాశాఖ మంత్రి లోకేష్ తీవ్రంగా స్పందించారు. 99% పైగా ఖచ్చితత్వంతో 10th పేపర్లు దిద్దడం జరిగిందన్నారు లోకేష్. 10th పేపర్లు ఎత్తుకు వెళ్లిన వ్యక్తుల దగ్గర నుంచి హుందాతనం ఆశించలేమన్నారు. గ్రూప్ 1 పేపర్లను ఒక ప్రైవేట్ రిసార్ట్లో వాచ్మెన్లతో దిద్దించింది మీరు కాదా అని ప్రశ్నించారు. 10th పేపర్ల రీవాల్యుయేషన్ వివాదంలో పరస్పర విమర్శలకు అధికార విపక్షాలు స్వస్తి చెప్పాలని ప్రజలు కోరుతున్నారు. రాజకీయాలు పక్కన పెట్టి విద్యార్థులకు న్యాయం జరిగేలా చేయాలని సూచిస్తున్నారు.